ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఫిబ్రవరి చివరి నాటికి రైతు భరోసా నిధులు వేస్తామన్న రేవంత్ రెడ్డి. అసెంబ్లీ గెలుపే స్ఫూర్తిగా లోక్సభ ఎన్నికలకు పనిచేయాలని ఖర్గే పిలుపు. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకానికి తమిళిసై ఆమోదం. కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ను నామినేట్ చేస్తూ నోటిఫికేషన్. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. బోర్డు సభ్యులుగా 5గురిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించిన తెలంగాణ ప్రభుత్వం. రైతు బంధు పంపిణీలో జాప్యంపై కేటీఆర్ మండిపాటు. అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. సలహాదారుల నియామకంపై విమర్శలు. వైకాపాను ఓడిస్తేనే అమరావతికి మనుగడ ఉంటుందన్న రైతులు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరిక. వైఎస్ఆర్ కుటుంబంలో చీలికలకు జగన్దే బాధ్యతన్న షర్మిల. తల్లి విజయమ్మే సాక్ష్యమని వెల్లడి. కష్టాల్లో వైకాపాను ఆదుకుంటే అన్యాయం చేశారని ఆక్షేపణ. ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన బీహార్ సీఎం నితీష్. భాజపా పంచన చేరతారని ప్రచారం. గణతంత్ర దినోత్సవానికి సిద్ధమైన భారత్. ఢిల్లీ కర్తవ్య పథ్లో వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. 70,000 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత. ఆర్థికంగా చితికిపోయిన తెలంగాణ పునర్నిర్మాణానికి యువత జీవితాల్లో వెలుగులు నింపేందుకు తాను మేస్త్రీగా పనిచేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా నిధులను ఫిబ్రవరి నెలాఖరులోపు రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో కలిసి హాజరైన రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో భారాసను ఓడించామని, పార్లమెంటు ఎన్నికల్లోనూ తరిమి కొడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నుంచి సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ పార్టీ బూత్ స్థాయి సమన్వయకర్తలతో జరిగిన సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం, మంత్రులు, పీసీసీ నాయకులు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లే అంశాలపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేసిన ఖర్గే అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. భాజపా వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. विधानसभा चुनाव में आप और यहाँ के बैठे हुए लीडर्स एक होके काम करने के वजह से ये नतीजा आज निकला है. वही नतीजा आपको पार्लियामेंट में लाना है. तेलंगाना में हमारी सरकार को अपने कामकाज से देश में एक मॉडल बनाना है. आज मोदी जी और होम मिनिस्टर शाह दोनों मिलके ईडी का, इनकम टैक्स का, सीबीआई का डर बता कर एमएलए को, एमपीज को डरा रहे हैं. और जो आगे इलेक्शन के लिए तैयारी कर रहे हैं, जो ठहरने वाले हैं, उनके ऊपर भी अभी से ईडी, अभी से इनकम टैक्स वो लोग डाल रहे हैं. तो इसीलिए हुशार रहना. రాహుల్ గాంధీ పాదయాత్రతోనే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న రేవంత్ రెడ్డి తనకు పదవి, హోదా కార్యకర్తలు ఇచ్చినవేనన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రం ఆగమైందని, తాను తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీనని పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని దివాలా తీపించిండ్రు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అయినా పింఛన్ ఆపలే, జీతాలు ఆపలే, లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే, రైతు బంధు పథకం ఆపలే. ప్రతి సన్నాజోడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అని అంటుడు. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను, సభ్యులను గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండ్రు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో, మిమ్మల్ని 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మీకు గోరీ కట్టే మేస్త్రిని. ఈ సందర్భంగా భారాస నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాలనేటువంటి ఆలోచనతో పాలన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాన్ని ఏదో మీరు చేతగానితనంగా భావించి బట్టలు ఎప్పు తీసి కొడతామనంటే మా తడాక ఏంటో కూడా మీకు స్పష్టంగా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 స్థానాలు పైబడి మనందరం గెలిచి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మనం కానుక ఇద్దామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు తమిళిసై ఆమోదం తెలిపారు. తెలంగాణ మంత్రివర్గ సిఫార్సుల మేరకు ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్లను గవర్నర్ నామినేట్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కోదండరాం కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జేఏసీ అధ్యక్షునిగా ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ఆయన కృషి చేశారు. మీర్ అమీర్ అలీఖాన్ సియాసత్ పత్రిక ఎడిటర్ జావేద్ అలీఖాన్ కుమారుడు. కాంగ్రెస్ 45 రోజుల పాలనలో ఢిల్లీ పర్యటనలు మినహా సీఎం రేవంత్ రెడ్డి సాధించింది ఏదీ లేదని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ పాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని తాము ముందే చెప్పామని గుర్తు చేశారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ రైతు భరోసా ప్రారంభించామని దావోస్ వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారని ఆరోపించారు. అంతర్జాతీయ వేదికలపై అబద్దం చెప్పిన సీఎం రేవంత్ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రం దివాళా తీసిందని చెబుతూనే ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు కడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం భేషజాల వల్లనే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ వాడలేదన్నారు. అవసరం లేని భవనాలు కట్టడానికి రేవంత్ రెడ్డికి డబ్బులు వస్తున్నాయి కానీ రైతు బంధు నిధులు వేయడానికి రావట్లేదన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ సలహాదారులు వద్దని కేసు వేసిన రేవంత్ ఇప్పుడు రాజకీయ నిరుద్యోగుల్ని సలహాదారులుగా నియమించుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని రకాలుగా దృష్టి మరల్చే ప్రయత్నాలు చేసినా 420 హామీల అమలు చేసేలా వెంటాడుతామన్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక వారం రోజుల్లో ఉంటుందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన దేశంలో 3వసారి మోదీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ భారాసలో దోపిడీ పార్టీలుగా కిషన్ రెడ్డి అభివర్ణించారు. భారాస హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపి శిక్షిస్తుందంటే అది భ్రమే అవుతుందన్నారు. ఈ రాష్ట్రంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఆధారాలను దెబ్బతీయడం కోసము ఈ 2 పార్టీలు కలిసి కొత్త నాటకాన్ని తెరలేపారు. హైదరాబాద్ లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి మనము పోటీ చేయడం కోసం హైదరాబాద్ లో పోటీ చేయకూడదు. హైదరాబాద్ పార్లమెంట్ లో అసదుద్దీన్ ఓవైసీని ఓడించడం కోసమే పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు 1500వ రోజు ఉధృతంగా నిరసనలు తెలిపారు. అమరావతిని నాశనం చేయాలనుకున్న జగన్ను వచ్చే ఎన్నికల్లో ఓడించడం ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వెలగపూడిలో రైతులు హెచ్చరించారు. ఇటీవల మరణించిన దళిత ఐకాస నేత గడ్డం మార్టిన్ లూథర్కు నివాళులర్పించారు. మందడం గ్రామంలోని దీక్షా శిబిరంలో ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నినాదాలు చేశారు. అమరావతికి పునాదిరాయి వేసిన చంద్రబాబే రాజధానిని పూర్తి చేస్తారని రాయపాటి శైలజ అన్నారు. మందడంలో రైతుల సభకు శాసనమండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా తెలుగుదేశం నేతలు శ్రావణ్ కుమార్, దేవినేని ఉమా దీక్షకు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాననే విషయం జగన్కు అర్థమైందని వెలగపూడిలో రైతులకు మద్దతు ప్రకటించిన సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పచ్చని పొలాలు ఇచ్చామండి, అటు వ్యవసాయం లేక ఇటు కౌళ్లు రాక ఈ రోజు 1500 రోజుల నుంచి మేము రోడ్డు మీద పడి ఈ ధర్నాలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి బాధ అనేది లేదండి. ఇంకో 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. డెఫినెట్ గా అమరావతి రాజధాని అని చెప్పని మోసం చేసి మాకు ఎటువంటి పాడుబడిన గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మా ఆవేదనకి 1500 రోజులు నిండిందంటేనే ఇది భారతదేశ చరిత్రలో ఇంత సుదీర్ఘంగా జరిగిన పోరాటం, అది మహిళల సహకారంతో జరుగుతున్న పోరాటం. ఇది ఈ ప్రభుత్వం ఇప్పటికీ ముద్దు నిద్ర వేయలేదు, అట్లాగే దున్నపోతు మీద వానబడ్డట్టుగానే ఉంది. ఈ రాష్ట్ర రాజధానిని నాశనం చేసినటువంటి, రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పటికీ గద్దె దించడమే కాకుండా భవిష్యత్తులో ఆ పార్టీకి, ఆ నాయకులకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి ఈరోజు సంకల్పం తీసుకున్నాం. వైఎస్ఆర్ కుటుంబంలో చీలిక చేతులారా జగన్ చేసుకున్నదే అని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. దీనికి సాక్ష్యం దేవుడు, తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులని షర్మిల చెప్పారు. తిరుపతిలో ఎడ్యుకేషన్ సమ్మిట్లో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఎదురుదాడికి దిగారు. వైకాపా కష్టాల్లో ఉంటే నిస్వార్థంగా ఎండనక వాననక నెలల తరబడి పాదయాత్ర చేసి జగన్ను గెలిపించానని షర్మిల అన్నారు. సీఎం అయ్యాక జగన్ పూర్తిగా మారిపోయారని, తనకు అన్యాయం చేశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి
చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు. నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే ఎండనక వాననక నెలల తరబడి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. మొన్న ఎన్నికలు మీ గెలుపు కోసం ఊరూరు తిరిగారు, క్యాంపెయిన్ చేసి గెలిపించారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మనిషే మారిపోయాడు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు. సీఎం జగన్పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలే ఇప్పుడు షర్మిల చేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. షర్మిల మాటలు, వ్యవహార శైలి చూస్తుంటే జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నెల 27న భీమిలిలో జరగనున్న వైకాపా బహిరంగ సభ ఏర్పాట్లను వైవి సుబ్బారెడ్డితో కలిసి బొత్స పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం జగన్ కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. నాకైతే ఆ మాటలు చూసి, ఆవిడ తాలూకా వ్యవహార శైలి చూసి నాకైతే జాలి అనిపించింది. అయ్యో పాపం అనుకున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏదైతే మాట్లాడేదో అవే మాటలని మాట్లాడదాం, కొత్త మేము చెప్పండి. అందులో ప్రత్యేకవాదం ఎవరు తాకట్టు పెట్టారు? ఆ విషయాన్ని మర్చిపోయి ముఖ్యమంత్రి మేయర్ మీద టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలు నిర్ణయిస్తారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలలేదా? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఎందుకు వెళ్తాడు? ఇంకే జాలి వేస్తుంది మాట ఎందుకు వాడినంటే అందుకు వేస్తున్నాడు. ఓడినా విచారం లేదంటూ వ్యాఖ్యానించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ తన ఓటమిని ఎన్నికలకు ముందే అంగీకరించారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ హ్యాండ్సప్, వైకాపా ప్యాకప్ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు. 2024లో జగన్ ఇక ఉండరన్న లోకేష్ ఈ ఏడాదికి బై బై జగన్ అంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరుపై ప్రశంసలు కురిపించిన లోకేష్ కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడిందని అన్నారు. ప్రజా రాజధాని కోసం 1500 రోజులుగా పోరాడుతున్న రైతులకు ఉద్యమాభివందనాలు తెలిపారు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించిన లోకేష్ వారి ఆశయం త్వరలోనే నెరవేరుతుందని అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ సేవలందించిన అధికారులకు కేంద్రం గ్యాలంటరీ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ సేవలందించిన 1132 మంది అధికారుల్ని పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇందులో పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ కు చెందిన వారు ఉన్నారు. శౌర్య విభాగంలో 2 ప్రెసిడెంట్స్ మెడల్, 275 గ్యాలంటరీ పథకాల్ని ప్రకటించారు. తెలంగాణకు 6 గ్యాలంటరీ, 12 ఉత్తమ ప్రతిభ, 2 రాష్ట్రపతి అవార్డులు దక్కాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ కు ప్రెసిడెంట్స్ మెడల్ అవార్డు దక్కగా అదనపు డీజీ సౌమ్య మిశ్రా కూడా ప్రెసిడెంట్స్ మెడల్ అవార్డు అందుకోనున్నారు. తెలంగాణ నుంచి 5 కానిస్టేబుల్లో 1 ఎస్ఐకి గ్యాలంటరీ అవార్డు దక్కింది. ఉత్తమ ప్రతిభ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 9 మంది అవార్డులకు ఎంపికయ్యారు. గణతంత్ర వేడుకలకు భారతావని సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. అనంతరం త్రివిధ దళాలు రాష్ట్రపతికి వందనం సమర్పిస్తాయి. ఈ మేరకు ఢిల్లీలో విజయ్ చౌక్ నుంచి కర్తవ్య పథ్ వరకు సైనిక పరేడ్ జరగనుంది. భారత సైనిక సామర్థ్యాన్ని చాటే ఆయుధాల్ని పరేడ్లో ప్రదర్శిస్తారు. ఈసారి అందరూ మహిళలే ఉన్న త్రివిధ దళాల దళం పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గణతంత్ర దినోత్సవానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గణతంత్ర వేడుకల కోసం హస్తినలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 70,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని దేశ రాజధానిలో మోహరించారు. రిపబ్లిక్ డే పరేడ్ జరిగే కర్తవ్య పథ్ చుట్టుపక్కలే 14,000 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పరేడ్ను వీక్షించేందుకు 77,000 మంది ఆహ్వానితులు కర్తవ్య పథ్ రానున్నారు. సైనిక పరేడ్ జరిగే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి మహేందర్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వం చేసిన సిఫారసుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గత ఏడాది జరిగిన పేపర్ లీకేజీ ఘటనలకు సంబంధించి ఇటీవలే చైర్మన్ పదవికి ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి, ఇతర సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. న్యాయ సలహా తర్వాత గవర్నర్ వారి రాజీనామాల్ని ఆమోదించారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా కొత్త బోర్డు నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం చైర్మన్ పదవికి మహేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారు. అనంతరం ప్రభుత్వం మహేందర్ రెడ్డి, ఇతర బోర్డు సభ్యుల నియామకంపై ఉత్తర్వులిచ్చింది. టీఎస్పీఎస్సీ సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అనిత రాజేంద్రన్, ప్రొఫెసర్ నర్రి యాదయ్య, రామ్మోహన్ రావు, పాల్వయ్య రజనీకుమారి, భారత తపాలా సర్వీసు విశ్రాంత అధికారి అమీరుల్లా ఖాన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు 6 ఏళ్లు లేదంటే వారికి 62 ఏళ్లు నిండే వరకు పదవుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది.
మూసీ నది అభివృద్ధి అసాధ్యమన్న మాటలు నిజం కాదని నిరూపిస్తామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ ప్రగతిలో మూసీ నది అభివృద్ధిని ఒక చిహ్నంగా నిలబెట్టేలా తమ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందన్నారు. హైదరాబాద్లో భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మూసీ నది అభివృద్ధికి సంబంధించి సిఐఏ ఏర్పాటు చేసిన అభివృద్ధి ప్రణాళికను ప్రత్యేకంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ ప్రగతిలో పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యం కావాలని కోరారు. వారిచ్చే సలహాలు సూచనలతో తమ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు. తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్ని అడ్డుకోబోమని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మేము రాజకీయ పరంగా ముందుకు పోయి దాన్ని ఆపు చేసే ప్రయత్నం చేయకుండా మా విజన్ అంతా ఒకటే, రాష్ట్ర ప్రగతి ఇంపార్టెంట్ మాకు. ఆ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం అవుతామని మీలాంటి వారు అందరూ కూడా ముందుకు వస్తున్న తరుణంలో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములను చేయాలి. మేము ఈ రాష్ట్ర ప్రగతిని మొత్తం దేశంలోనే అగ్రగామిగా ఉండాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మా ఆలోచన నిజంగానే ఆచరణకు రావాలంటే మీలాంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అరెస్టు చేసిన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రణాళిక అధికారి బాలకృష్ణకు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు 14 చోట్ల సోదాలు చేసి 99.60 లక్షల నగదు, సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. 5.96 కోట్ల రూపాయల విలువైన స్థిర చరాస్తులకు సంబంధించిన దస్త్రాల్ని గుర్తించారు. సోదాల్లో గుర్తించిన ఆస్తుల ప్రభుత్వ విలువ 8.26 కోట్ల రూపాయలని ఏసీబీ ప్రకటన విడుదల చేసింది. అయితే స్థిర చరాస్తుల మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందని ఏసీబీ తెలిపింది. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్ పేరును మారుస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష పేరును తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్గా మార్చింది. ఇదే సమయంలో ఆయా పరీక్షలకు నిర్వహణ షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. మే నెల 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్, 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి మే 6న టీఎస్ ఈసెట్, జూన్ 4న ఐసెట్, జూన్ 6 నుంచి 8 వరకు టీఎస్ పీజీ ఈసెట్ నిర్వహిస్తామని తెలిపింది. తెలుగుదేశం నిర్ణయం మేరకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇచ్చామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపాలో చేరిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిర్లను అనర్హులుగా ప్రకటించాలని పార్టీ విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి వేసిన పిటిషన్పై స్పీకర్ చంద్రబాబు అభిప్రాయం కోరారు. స్పీకర్కు తన అభిప్రాయం పంపిన చంద్రబాబు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా టెలికాం సేవలు సమర్థవంతంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ టవర్స్ ను జగన్ వర్చువల్ గా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రానున్న నెల రోజుల్లో మరో 2400 టవర్లను తీసుకొస్తామని చెప్పారు. దాదాపు 2900 టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా కనెక్టివిటీ లేని 5459 ఆవాసాల్ని కనెక్టివిటీలోకి తీసుకొస్తామని, ఇందుకోసం సుమారు 3119 కోట్లతో కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రారంభించిన 300 టవర్లతో 2 లక్షల మంది జనాభాకు ప్రయోజనం కలగనుందని, 944 గ్రామాలు వీటి ద్వారా కనెక్ట్ అవుతున్నాయని జగన్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తమ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోరాడతామని తృణమూల్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన వేళ కూటమిలోని కీలక పార్టీ అయిన జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ శత జయంతి వేడుకలో పాల్గొన్న నితీష్ కర్పూరీ ఠాకూర్కు భారతరత్న ఇవ్వాలని యూపీఏ అధికారంలో ఉండగా ఎన్నోసార్లు అభ్యర్థించినా పట్టించుకోలేదన్నారు. 2005లో తాను అధికారానికి వచ్చినప్పటి నుంచి తాను విజ్ఞప్తులు చేశానని గుర్తు చేశారు. చివరకు ఆ పురస్కారాన్ని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఈ విషయంలో మోదీకి కృతజ్ఞతలు చెప్పిన నితీష్ అదే వేదిక నుంచి వారసత్వ రాజకీయాల్ని ఖండించారు. వారసులకు అధికారం కట్టబెట్టడంపై చాలా మంది దృష్టి సారించారంటూ కాంగ్రెస్ ఆర్జేడీని ఉద్దేశించి అన్నారు. తాను మాత్రం కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచానని వివరించారు. పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అన్యాయానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో న్యాయ్ యాత్ర అసోంలో ముగిసి పశ్చిమ బెంగాల్లో ప్రవేశించింది. ఈ సందర్భంగా అసోం కాంగ్రెస్ చీఫ్ అంజికా దత్తా బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరికి త్రివర్ణ పతాకాన్ని అందజేశారు. తన యాత్ర బెంగాల్లో ప్రవేశించినందుకు సంతోషంగా ఉందన్న రాహుల్ ప్రజల మాట వినేందుకు, ప్రజల కోసం నిలబడేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. తాము ద్వేషం అనే మార్కెట్లో ప్రేమ అనే దుకాణాన్ని ప్రారంభించామన్న కాంగ్రెస్ నేత
ఆ ప్రేమను ఇక్కడ పంచుతామని తెలిపారు. దేశంలో భాజపా ఆర్ఎస్ఎస్ ద్వేషం, హింస, అన్యాయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, అందుకే తాము న్యాయయాత్ర చేపట్టినట్లు రాహుల్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ చేరినప్పుడు వివక్ష, అవినీతికి ఆస్కారం ఉండదని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్లో 19,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాల్ని ఆయన ప్రారంభించారు. మోదీ నిజాయితీగా సేవ చేయడానికే ఉన్నట్టు చెప్పిన ప్రధాని అందుకే తమ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని వివరించారు. ప్రజలే తన కుటుంబమని, ప్రజల కలే తన కలని, సాధారణ కుటుంబాలు బలపడాలన్నదే తన ధ్యేయమని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుందని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. స్వాతంత్ర్యం వచ్చాక గరీబీ హఠావో నినాదం ఇచ్చారని, కానీ పేద ప్రజల జీవితాలు మాత్రం మారలేదని మోదీ అన్నారు. కేవలం కొన్ని కుటుంబాలే సంపద పోగేసుకున్నాయని ఆరోపించారు. ఎన్డీఏ పాలనలో సంక్షేమం అందరికీ అందుతోందని మోదీ చెప్పారు. రైతుల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రధాని తెలిపారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా నినాదం చేయాల్సిన అవసరం లేదని, తన కోసం ఆ పనిని ప్రజలే చేస్తారని అన్నారు. ఐటీ రంగాల వాటాల్లో విపరీతమైన అమ్మకాల ఒత్తిడి, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. గత సెషన్లో 690 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 360 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 71,022 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సూచీ ఆరంభం నుంచే తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఉదయం సెషన్లో కాసేపు కొనుగోలు జరగడంతో 71,049 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత ఏ దశలోనూ సూచీ కోలుకోలేదు. ఈ క్రమంలో 70,319 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 70,701 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 101 పాయింట్లు తగ్గి 21,352 వద్ద ముగిసింది.